నమస్కారం ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా నవరాత్రులు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగ. ఈ 9 రోజులు దుర్గాదేవి 9 రూపాలైన నవదుర్గలను పూజిస్తారు. చివరి రోజున రావణుడిపై రాముడి విజయాన్ని, మహిషాసురుడిపై దుర్గాదేవి విజయాన్ని గుర్తు చేసుకుని దసరా పండుగను జరుపుకుంటారు. నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అశ్వయుజ మాసం పాడ్యమి నుంచి 9 రోజుల పాటు దుర్గాదేవిని 9 రూపాల్లో పూజిస్తారు. 9 రూపాల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేకత ఏంటి? దుర్గాదేవి 9 దివ్య రూపాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆశ్వీజ మాసంలో జరిగే శారదా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవిని పూజిస్తారు. అమ్మవారిని 9 రూపాల్లో ఆరాధన చేసి పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల ధైర్యం, శక్తి లభిస్తాయని పండితులు చెప్తున్నారు. చెడు ఆలోచనలు తొలగి మంచి ఆలోచనలు వృద్ధి చెంది జీవితంలో విజయాన్ని సాధిస్తారని పండితులు చెప్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు శైలపుత్రీ దేవి ఆరాధనతో ప్రారంభమవుతాయి. అమ్మవారు హిమవంతుడు పర్వతరాజు కుమార్తె కనుక ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు. తల్లి శైలపుత్రి అమ్మవారిని పూజించడం వలన భక్తులకు ఆత్మవిశ్వాసం, శాంతి, శక్తి లభిస్తాయి. ఈ అవతారంలో ఉన్న అమ్మవారు తెలుపు రంగు శాంతి, పవిత్రత, కొత్త ఆరంభం ప్రతీకగా నిలుస్తుంది. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శైలపుత్రి దేవి పూజ ద్వారా మన జీవితానికి కొత్త ఆరంభం, ధైర్యం, స్థిరత్వం లభిస్తాయి. ప్రతి మహిళలోనూ శైలపుత్రి దేవిలా ధైర్యం, సహనం, శక్తి నింపుకోవాలి. అమ్మవారి ఆరాధనతో మనలోని స్త్రీ శక్తి వెలుగురు మరింత బలపడాలి. బ్రహ్మచారిణీ దేవి. ఈ అవతారంలో దుర్గాదేవి అమ్మవారు బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండి అమ్మవారి అవతారం ఇది. క్రమశిక్షణ, ధ్యానానికి ప్రతిరూపంగా అమ్మవారిని కొలుస్తారు. తెల్లని చీర ధరించి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మ అంటే అన్నీ తెలిసింది అని అర్థం. బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మస్వరూపం. ఇలా బ్రహ్మ అంటే అన్నీ అనే అర్థాన్ని నింపుకుని అన్నీ తనలోనే నింపుకున్నది అని కూడా అర్థం. చారిణి అంటే కదలడం, ఒక పనిలో నిమగ్నం అవ్వడం. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం. వచనంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే పెళ్లి కాని యువతి అని అర్థం. బ్రహ్మచారిణీ దేవి బుద్ధిని, శక్తిని ప్రసాదిస్తుంది. సంతోషాన్ని, శాంతతను, సంపదను చేకూరుస్తుంది. చంద్రఘంటా దేవి. కొత్త బంధాలు, భక్తికి చిహ్నంగా ఈ అవతారం గల అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాన్ని అధిరోహించింది. ఈ మాతకు 10 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం పువ్వు, మరో చేతిలో కమండలం, ఖడ్గం, త్రిశూలం, బిల్లు, గద, బాణం, జపమాల ఉంటాయి. ఈ తల్లి రూపం వైవాహిక జీవిత ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది కొత్తగా పెళ్లైన స్త్రీ కొత్త సంబంధాలు మరియు బాధ్యతలను స్వీకరించడాన్ని సూచిస్తుంది. కూష్మాండాదేవి. కూష్మాండ అంటే కు అంటే చిన్నది, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది. ఈ అవతారం మాతృత్వాన్ని సూచిస్తుంది. స్త్రీ గర్భం దాల్చి జీవితాన్నిచ్చే శక్తిని కలిగి ఉన్న స్థితిని ఆమె సూచిస్తుంది. దసరా నవరాత్రి ఉత్సవంలో శుద్ధ చవితి రోజున కూష్మాండ మాతను ఆరాధిస్తారు. కూష్మాండ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభించడంతో పాటు సమాజంలో కీర్తి, బలం, సంపదలన్నీ పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం కూష్మాండా దేవికి మొత్తం 8 చేతులుంటాయి. ఈ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, ధనుస్సు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారు సింహ వాహనంపై భూమి మీదకి వస్తారు. స్కందమాతాదేవి. ఈ అవతారం ప్రేమ, పోషణ స్వరూపంగా భావిస్తారు. ఈ రూపం మాతృత్వం, సంపూర్ణతను సూచిస్తుంది. ఒక స్త్రీ తన పిల్లలకు జన్మస్థలంగా మారుతుంది. ప్రేమ, త్యాగం, రక్షణగా భావిస్తుంది. స్కందమాత అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు పుడతారని పురాణంలో పేర్కొన్నారు. స్కంద అంటే కార్తికేయుడు. ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం. కార్తికేయుని తల్లి కావడంతో
ఈ స్వరూపానికి స్కందమాత అని పేరు వచ్చింది. కాశీఖండం, దేవి పురాణం, స్కంద పురాణాలలో ఈ దేవి గురించి ప్రస్తావించబడింది. తల్లి స్కందమాతను గౌరీ, మహేశ్వరి, పార్వతి, ఉమా అని కూడా పిలుస్తారు. ఈ తల్లికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశురూపం ఉంటుంది, మరో చేతిలో అభయముద్ర ఉంటుంది. ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది. మిగిలిన 2 చేతుల్లో కమల పువ్వులుంటాయి. కాత్యాయని దేవి. దుర్గాదేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయని మాతవి అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాత్యాయని మాత గురుగ్రహాన్ని పరిపాలిస్తుంది. గురువు గ్రహాన్ని తెలివితేటలకు, ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు. అందుకే కాత్యాయని దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, సకల జన్మల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు. మరీ ముఖ్యంగా నవరాత్రుల్లో పెళ్లి కాని కన్యలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయని మాతను పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచారం పాటిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుని కాత్యాయని అమ్మవారిని వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది. కాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి అని చాలా మంది నమ్ముతారు. కాళరాత్రి దేవి. ఈ రూపంలో అమ్మవారు ఉగ్ర స్వరూపంతో ఉంటారు. కాళరాత్రి అంటే తన భక్తుల మనస్సులో నుంచి అజ్ఞానం, చీకటిని తొలగించేది అని అర్థం. ఆమె భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ శుభాన్ని తెస్తుంది. అందుకే ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. కాళరాత్రి దేవి ముదురు నీలం లేదా నలుపు రంగుతో 4 చేతులు, విశాలమైన జుట్టుతో గాడిదపై స్వారీ చేస్తుంది. ఎడమ వైపున ఉన్న 2 చేతుల్లో కత్తి, ఇనుప ముళ్ళు ఉంటాయి. కుడివైపున ఉన్న చేతులు వరముద్ర, అభయముద్రలో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. కాళీదేవి అంటే పెద్దగా ఎర్రటి కళ్ళు, ఎర్రటి నాలుక, ఉరుములా మెరిసే పూసల హారాన్ని ధరించి ఉంటారు. మహాగౌరీదేవి. సహనం, సమతుల్యతకు ప్రతిరూపంగా దుర్గాదేవి మహాగౌరి అమ్మవారిగా అవతరించారు. ఆమె జ్ఞానం, సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. గులాబీ రంగు మాతృత్వాన్ని, శాంతిని అందిస్తుంది. ప్రేమ, నిజాయితీని సూచిస్తుంది. దుర్గామాత అష్టమ శక్తి నామం మహాగౌరి. ఈమె పరిపూర్ణంగా గౌరీ వర్ణంలో ఉంటుంది. శంఖ, చంద్ర, కుంద పుష్పాలతో ఈ గౌరవర్ణం ఉపమించబడింది. చతుర్భుజాలు గల ఈ తల్లి వృషభం. కుడి భుజంలో అభయ ముద్రను, కుడి కింది భుజంలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. ఎడమ పై చేతిలో డమరుకాన్ని, ఎడమ పై చేతిలో వరద ముద్రను ధరించి ఉంటుంది. అత్యంత శాంతంగా ఉంటుంది. మహాగౌరీ దేవిని ఉపాసించడం వల్ల శక్తి అమోఘమైన సత్ఫలదాయిని అయింది. భక్తుల కల్మషాలు, కష్టాలతో పాటు వారి పూర్వ సంచిత పాపాలు కూడా పోతాయి. మహాగౌరి సర్వవిధ శుభాలు ప్రసాదిస్తుంది. సిద్ధిదాత్రి దేవి. సిద్ధులను ఇచ్చి మోక్షానికి మార్గం చూపిస్తుంది. సిద్ధిదాత్రి అంటే మనకు శక్తి ఇచ్చేది. ఈ రూపంలో ఆమెను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు. సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి కనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృప వలనే పొందాడని దేవి పురాణంలో పండితులు చెప్పారు. ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును, మరొక చేతిలో గద ఉంటాయి. ఎడమ వైపున ఒక చేతిలో శంఖమును, మరొక చేతిలో కమలము ఉంటాయి. నిష్ఠ, భక్తితో సిద్ధరాత్రి దేవిని ఆరాధించిన వారికి సకల సిద్ధులు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అవతారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ విజయదశమి అందరి జీవితాల్లో విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.